ఆశ్రిత్ రాఘవ. హాయ్, నా పేరు ఆశ్రిత్, శ్రీరంగం ఆశ్రిత్. నా దారి రహదారి. ఏంటి చిన్నపిల్లల అనిపిస్తున్నానా? బుల్లెట్ కూడా ఇంతే ఉంటుందిలేండి, దిగితేనే దాని లోతు తెలుస్తుంది. నేను అల్లరి చేస్తాను, అంత ఇంత కాడండోయ్, చాలా ఎక్కువ అల్లరి చేస్తాను. ఈ అల్లరి తట్టుకోలేకే మా అమ్మ నాన్న నాకు సంగీతం నేర్పించారు, అలాగనే బాగా పాడడం కూడా నేర్పించారు. హైదరాబాద్లో జరిగిన పాడతా తీగ సెలక్షన్స్కి మా అమ్మ నాన్న నన్ను తీసుకెళ్లారు. నాకు ఇష్టమైన పాట నేర్చుకొని పాడాను, ఇంకా సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా ఇష్టమైన మన 6 అడుగుల బుల్లెట్ విజయ్ ప్రకాష్ గారి ముందర పాడడం చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ వాచ్ మై పర్ఫార్మెన్స్ అండ్ బ్లెస్ మీ. నిజంగా కిలాడి రే నువ్వు. బుల్లెట్ ఎంత ఉంటుంది ఎంత? మరి అక్కడ 6 అడుగుల బుల్లెట్ ఉందా? మరి కాదు, నేను బుల్లెట్లో ఉన్నానని చెప్తాను. నువ్వు ఇంత బుల్లెట్, ఆయన అంత బుల్లెట్, అంతేనా? నీ ఫేవరెట్ సింగరా విజయ్ ప్రకాష్ గారు? అవునా? నువ్వు మహేష్ బాబు లాగా ఉన్నావు ఎవరు చెప్పారా నీకు? చెప్పాడు. ఎవరు? 6 చెప్పాడా? ఇవాళ ఏం పాట పాడుతున్నావు? ఓ చిన్నదానా నన్ను విడిచిపోతావటే సినిమా పేరు చెప్పు. నేనంటే నేనే. నేనంటే నేనే దాంట్లో హీరో ఎవరు? కృష్ణ గారు. కృష్ణ గారు. పాట పాడింది మీ నాన్న. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓ చిన్నదానా, ఓ చిన్నదానా, నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దేరాదటే, ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే, ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలనంటే నీకు నాకు సరి చూడు. ఒక్క సంగతి డీవియేట్ అవ్వకుండా, ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా డీవియేట్ అవ్వకుండా అట్లాగే పాడాడు. నిజంగా సూపర్గా ఉందిరా. చిన్నప్పుడు ఇట్లాగే ఉండేవాడు మా నాన్న కూడా, బక్కగా ఆ మైక్ వెనక అసలు కనపడేవాడు కాదనమాట, అట్ట ఉండేవాడంట. ఎవరు నేర్పించారు ఈ పాట నీకు? మా అమ్మ, మా అమ్మమ్మ. అమ్మమ్మ నేర్పించుంటుందేమోలే. చంద్రబోస్ గారు. ఆశ్రిత్ రాఘవ, నమస్తే సార్. చాలా బాగా పాడావు. నమస్తే. నిజం చెప్పాలా, నువ్వు ఎలా పాడావో? ఓకే ఒక్క పాట పాడి 10 పాటల ఆనందాన్ని పంచావురా. అంత బాగా పాడావు. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను నేను. ఇంకా అద్భుతాలు చూడబోతాను నీ నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. విజయ్ ప్రకాష్ గారు. ఇంతలకడి గుమ్మా అమ్మా రాఘవా. నిన్ను ఈ ప్రోగ్రాంలో ఎలా మనం రాఘవ అని పిలిచేదా, ఆశ్రిత్ అని పిలిచేదా? ఆశ్రిత్ ఇస్ బెటర్. ఏఆర్ అని పిలుద్దామా? ఏఆర్. అదే సార్, మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారితో కన్ఫ్యూజ్ అయిపోతాను. ఫీలింగ్సే. ఆయన కూడా భయం ఉంటుంది. ఆశ్రిత్, ఎస్ సార్. నువ్వు 50 గ్రాములు ఉన్నావు. ఓవరాల్ నీ పర్ఫార్మెన్స్ 100 కిలోస్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. బాగా ప్రాక్టీస్ చేయి. థ్యాంక్ యూ సార్. ఓకే మా, టేక్ కేర్. నీ ప్లేస్ కూడా పాడుతా తీయగాలో సుస్థిరంగా ఉండిపోవాలని నేను మనస్ఫూర్తిగా నిన్ను బ్లెస్ చేస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నానా. యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.